వామ్మో మొన్నటిదాకా వానలే వానలేవని అన్నమా ఇగో ఇప్పుడు చూడుర్రి రికామ్ లేకుండా కొడతనే ఉన్నదొల్లా మన పట్నంలా కొంచెం అంటే కొంచెం కూడా రెస్ట్ తీసుకోలే వానదేవుడు పొద్దున లేచినప్పటి సంది ఇప్పటిదాకా ఒకటే నమూనాలో కొడతనే ఉన్నది ఇక ఊర్లలోనైతే పెద్ద వానలే ఉన్నాయి చెర్లు కుంటలు పొంగిపోతున్నాయి పారి మరి అట్లట్లా మనం ఒక రౌండ్ వేసేద్దాం అగజూడు రొల్లా అంతట వానలే ఏడ చూడు నీళ్ళే నీళ్లు ఈ జిల్లా ఆ జిల్లా ఈ ఊరు ఆ ఊరని కాదు అంతటగిదే కథ ఇక చెరువులు వాగులు నదులు పొంగుతున్నాయి మన ప్రాజెక్టులు నీళ్లతో నిండిపోతున్నాయి తాపుకోసారి గేట్లు ఎత్తుతారు కూడా ఇటు కిష్టమ్మ తల్లి అటు గోదావరి ఎట్లా ఉరుకులాడుతున్నాయో చూడు అటు కాళేశ్వరంలో వరద పెరుగుతాంది మేడిగడ్డ కాడ చూడురి ఎవలో మేడిగడ్డ మేడిపండు అన్నట్టు గుర్తు అసొంటోళ్ళు ఇగో ఈ నీళ్ళని చూడాలే ఇప్పుడు ఈ మేడిగడ్డనే బంగారం అయింది మన తెలంగాణ జలపాతాలను చూడురుల్లా ఎట్లా కనబడుతున్నాయో అటు బొగత జలపాతం ఇటు కొత్తగూడెం జిల్లాలో ఉన్న వెన్నెల జలపాతం చూడుర్రి నీళ్లతోని ఎంత మంచిగా కనబడుతున్నాయో అన్నట్టు ఇట్లా వరద నీళ్లు బాగా వస్తుంటే ప్రాజెక్టులు జలపాతాలు కలకలలాడుతున్నాయి కదా ఇక జనాలు కూడా వీటిని చూసేందుకు ఎక్కడెక్కడోళ్ళో అత్తాన్లు చూసి మురిసిపోతురు ఇక సెల్ఫీలు వీడియోలు ఎరుకున్న ముచ్చట్ని నాయే ఇగో వీళ్ళని చూడురి నీళ్ళల్లో ఎంత సంబరంగా ఆడుతుర్రో గీనేమో ఫోజు పెడుతుండు కదా ఓ పిల్లగా అవసరమా నీళ్ళ కాడ నీకు ఊహో ఇంటలేడు అయితే నీళ్ళతోని కలకలలాడుతున్నాయి కదా అని మీరు ఇట్లా దగ్గరికి పోయారు అట్లా బోకురి దూరంకెళ్ళే చూడుర్రి వీడియోలు రీళ్లు పర్ఫార్మెన్స్లు అన్ని లేనిపోని రామాయణాలు పెట్టుకోవద్దు లేకుంటే నవ్వులు పోయి నువ్వులు అవుతాయి అసలే నీళ్ళని నవ్వడానికి లేదు ఎరిగానుకో మీకు కూడా అసలు నన్ను అడిగితే ఈ 2-3 రోజులు అటు సైడ్ పోకపోవడే మంచిది వరద నీరు బాగా వస్తుందట ఎందుకు వచ్చిన తిప్పల కదా రండి రండి అన్నట్టు వాయుగుండం అటనోళ్ళ ఇది వాయుగుండము ఈ వాయుగుండంతో 3 రోజులు గిట్టనే పెద్ద వానలు పడతాయట జర పైలంగా ఉండాలి మరి